డబ్బులు ఇచ్చేది మన కొమ్మూరు నారాయణ అంటే మనమైతే గెలిచిన తర్వాత 10 కోట్లు వచ్చి పెట్టిన వ్యక్తి ఎవరు లేదు. చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చూసాం. నెల్లూరు నగరానికి అభివృద్ధిని తీసుకొచ్చారని అందరికీ ఇచ్చారంటే అటువంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రం చేయలేదని మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా విద్యా సంస్థలు 5 లక్షల మంది స్టూడెంట్స్, 50,000 మంది ఉపాధ్యాయులు, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వ్యాపారాలు ఎక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ పార్టీ ఉన్నా గౌరవంగా చూసుకునే నారాయణ గారిని రాజకీయాల్లోకి వచ్చాక అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అభివృద్ధి అమరావతి విషయంలో కానీ, నగరంలో కానీ, రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కానీ ప్రతిపక్షంలో ఎప్పుడు పోయినా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ ఆఫీస్లో కూర్చుంటే ఆ ఎంక్వైరీలు, ఈ ఎంక్వైరీలు, ఆ హాస్టల్ మూసేశారంటే, ఈ కాలేజీకి పర్మిషన్ రద్దయిందంటే, ఈ స్కూల్కి పర్మిషన్ రద్దయిందంటే ఎంత వేధింపులు, ఎంత ఒత్తిడి, ఎంత హింసకి గురి చేశారంటే నిరంతరం ఎప్పుడూ ఆందోళనకు ఉండేది. ఒకవైపున విద్యా సంస్థలు మిగతా ఫ్యాక్టరీలో 1 నెల మూసేసి మళ్ళీ 1 నెల తర్వాత ప్రారంభించేదానికి కాదు, కానీ ఆయనకున్న క్రెడిబిలిటీ దెబ్బతీయాలని, విద్యా సంస్థలను మూతేయాలని అనేక ప్రయత్నాలు చేసినా ఎక్కడా చెల్లించకుండా కేసులు పెట్టినా, జైలులో వేయాలనే ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులందరి మీద, అందరూ మేడం కానీ, పిల్లలు కానీ, అందరినీ అక్కడున్న ఉద్యోగస్తులు అనేక మందిని ఎంక్వైరీల పేరుతో వేధించిన ఎక్కడ కూడా చెల్లించకుండా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ఆ బాధలన్నీ అనుభవించారు. ఈరోజు మళ్ళీ కార్యకర్తలకి అండగా ఉండేందుకు ఒకవైపున కార్యకర్తల సంక్షేమం, మరొక వైపున నగరాభివృద్ధి, అదేవిధంగా ప్రతిపక్షంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలకి వారికి ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు, లేక వ్యాపారాల్లో ముందుకు వచ్చేవాళ్ళు, లేకపోతే వాళ్ళ వైద్య ఆరోగ్యం గురించి, ఆ కుటుంబాల్లో బిడ్డల విద్య గురించి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబం అంతా ఒకరికి 4 మేడం తిరుగుతున్నారు, పాప తిరుగుతున్నారు, అప్పుడప్పుడు రవి వస్తున్నాడు, నారాయణ సార్ నిరంతరం పనిచేస్తున్నాడు. కార్యకర్తలందరి చేత పార్టీని పటిష్టం చేయాలా, నెల్లూరు ఒక మోడల్గా ఉండాలా, నగర అభివృద్ధిలోనే కాదు పార్టీలో కూడా అనేటువంటిది. కానీ అందరం 100% అందరం సాధించలేం. ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది బిడ్డలకి ఒకరికి తగ్గొచ్చు, లేకపోతే ఒక తమ్ముడికి తగ్గొచ్చు, ఒక తమ్ముడికి ఎక్కువ రావచ్చు. కానీ రొటేషన్లో అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు మంత్రి గారు చేస్తున్నారు. అందరం వారు చేసేటువంటి ప్రయత్నానికి, వారి కుటుంబ సభ్యులందరూ చేసేటువంటి ప్రయత్నానికి అందరం పార్టీ అంతా అండగా ఉండి నారాయణ సార్కి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి చంద్రబాబు నాయుడు గారి
నాయకత్వంలో అమరావతితో పాటుగా నెల్లూరు నగరాన్ని కూడా వారు చేసే అభివృద్ధికి అందరూ సహకారం అందిస్తూ కార్యకర్తల సంక్షేమానికి వారికి తోడుగా అందరూ ఉండి వారి జన్మదిన వేడుకలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు